ఈనాడు ఈ 35వ మహానాడుకు ఈ వేదిక మీద ఉన్న మేమందరం దర్జాగా ఇక్కడ కుర్చీలలో కూర్చున్నామంటే అందులో మీ శ్రమ, మీ చెమట, మీ రక్తం, మీ ప్రాణాలు సైతం త్యాగం చేస్తే ఈరోజు మేము ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నాం. ఇవాళ ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం మనం మినీ మహానాడులు ఏర్పాటు చేసుకున్నా, ఒకవేళ మహానాడులు ఏర్పాటు చేసుకున్నా గత సంవత్సరం ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినామో, ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ వైఫల్యాల మీద గత సంవత్సరం ఏ రకమైన పోరాటాలను చేసినామో, భవిష్యత్తు సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి పరిపాలనలో ఉంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏ రకంగా అమలు చేయాలనో, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం మీద ఏ రకమైన పోరాటం చేయాలనో ఒక దశ దిశ నిర్దేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్దేశించుకొని కార్యాచరణ చేపట్టడానికే ఈ మహానాడును మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మహానాడుకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. మన నాయకుడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం కోసం ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ పేదల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన నందమూరి తారక రామారావు గారి జన్మదినం కూడా ఈ సందర్భంగానే రావడం ఇది మన అందరి అదృష్టం. అయితే సోదరులారా, ఈరోజు ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వ పాలన, కేసీఆర్ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడడానికి నాకు ఈ వేదిక మీద అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్రకు సంబంధించిన నాయకత్వం అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, జలదోపిడికి పాల్పడుతుంది, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుండ్రు, నియామకాలలో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి 14 సంవత్సరాలు తెలంగాణ బిడ్డలను రెచ్చగొట్టి ఉద్యమం వైపు నడిపించడం జరిగింది. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తర్వాత 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం తర్వాత కాంగ్రెస్ పార్టీ మెడలను వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 14 సంవత్సరాలలో ప్రజలకు ఏ అంశాలనైతే చెప్పడం జరిగిందో, నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఎన్నికల సందర్భంగా తెలంగాణ మొత్తం 100 నియోజకవర్గాలలో 1,00,000 అబద్ధాలను చెప్పడం జరిగింది. ప్రధానంగా పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తా, మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా, వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇస్తా, ప్రతి పేదవాడికి కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా, ప్రతి పేదవాడిని ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇస్తా, ఇంటింటికి తాగడానికి నీళ్లు ఇస్తా, ప్రతి పేదవాడికి అర్హులైన వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఎన్నికలలో చంద్రశేఖరరావు గారు హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నింటినీ కూడా ప్రజలు నమ్మి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మిగతా రాజకీయ పార్టీల కంటే ఒక అడుగు ముందున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాయ మాటలను నమ్మి గొర్రె కషాయాన్ని ఏ రకంగా నమ్ముతుందో తెలంగాణ సమాజం కషాయి అయిన కేసీఆర్ను నమ్మడం జరిగింది. ఇవాళ కేసీఆర్ను నమ్మి అధికారం కట్టబెడితే 5 సంవత్సరాల కోసం 5 బడ్జెట్లను ప్రవేశపెట్టడానికి అధికారాన్ని కట్టబెడితే ఇప్పటి వరకు 3 బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బడ్జెట్లు కలిసి దాదాపుగా 3,60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం మా రాష్ట్రం చంద్రశేఖరరావు గారికి అవకాశాన్ని ఇచ్చిండ్రు. కానీ ఈరోజు
2,50,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఏ పేదోడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఏ దళిత బిడ్డకు కూడా 3 ఎకరాల భూమి రాలే, ఏ గిరిజన బిడ్డకు కూడా 3 ఎకరాల భూమి రాలే. ఇవి పక్కన పెడితే గిరిజనులకు ఇస్తున్న 12% రిజర్వేషన్ కానీ, మైనార్టీలకు ఇస్తున్న 12% రిజర్వేషన్ కానీ, వికలాంగులకు ఇస్తున్న 3% రిజర్వేషన్ కూడా ఈ రోజు వరకు కూడా అవి కాలం చెల్లిన కాగితాల కింద ఉన్నాయి తప్ప అమలు జరిగే జీవోల కిందకు అమలు జరగలేదు. అదే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యనిస్తా అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు పేదల కోసం కార్పొరేట్ విద్యను అందించడానికి ఈ రోజు నిధులు ఇస్తుంటే 3,600 కోట్ల రూపాయలు ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు చెల్లించకుండా పేదోడి బిడ్డ మంచి చదువుకోకుండా ఈ రోజు కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ని నిలదీస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులు, జైళ్లకు తరలింపులు చేపడుతున్నాడు. అదే సందర్భంలో మన బంగారం మంచిదైతే మనల్ని మందిని అనాల్సిన అవసరం లేదు. మన బంగారమే దొంగ బంగారమై కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగిపోయి బతకలేక బానిసలుగా కేసీఆర్ కాళ్ళ దగ్గర తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఎర్రబల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డి, జోగి రామన్న, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేస్తే ఈ రోజు తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చెమటను, రక్తాన్ని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ భుజాల మీద మోసిన కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కూడా ఈ రోజు చంద్రశేఖరరావు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక అపోహ కల్పిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో. ఆ అపోహ ఏందయ్యా అంటే ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, ఉండదు, ఉండనీయనని. అయితే ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖరరావు గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. బిడ్డ చంద్రశేఖరరావు, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన మీ తాత దిగొచ్చిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎవ్వడు ఏమి చెయ్యలేడు. ఈ తెలుగుదేశం పార్టీతో గోక్కున్నోడెవడు బతికి బట్ట కట్టలేదు. ఈ మాట నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఒకనాడు ఇందిరాగాంధీ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో, ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయినరో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. వాళ్ళని చూసైనా తెలుగుదేశం పార్టీతో గోక్కోవాలనో లేదో, మా కార్యకర్తలతో పెట్టుకోవాలనో లేదో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. అదే విధంగా ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చయితే ఆ నిధులు ఎక్కడికి పోయినవో తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉన్నది. ఎందుకంటే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏ ఒక్క పేదోడికి కానీ, ఏ ఒక్క తండాకి కానీ, ఏ ఒక్క గూడానికి కానీ, ఏ ఒక్క పల్లెకు చేరలేదంటే ఆ నిధులు ఎక్కడ పోయినవో ప్రశ్నించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మినీ మహానాడుల సందర్భంగా ప్రతి కార్యకర్త జిల్లాలు 10 జిల్లాలలో ప్రతి జిల్లాకు నేను తిరగడం జరిగింది. ప్రతి జిల్లాలలో మినీ కార్యకర్తల సమావేశంలో పేదవాళ్ళు వచ్చి చెప్పిర్రు, సార్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే బడుగులకు, బలైన వర్గాలకు, బీసీలకు, దళితులకు మేలు జరిగింది. ఇవాళ మా గురించి ఆలోచన చేసే సమయమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, వారి కుటుంబ సభ్యులకు లేదని చెప్పిండ్రు. అదే కాదు, ఒక ముసలావిడొచ్చి నన్ను అడిగింది, అయ్యా మా ఆయన నేను 70 సంవత్సరాలు ఉన్నాయి,
ఈ 70 సంవత్సరాల వయసులో గతంలో మా ఇద్దరికి 1000 రూపాయలు పింఛన్ వచ్చేది. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత మీకు మీ ఆయన ఉన్నాడు కదా, నీకెందుకు పెన్షన్ అన్నా తీసేసిరు బిడ్డ, మా ఆయన పోతేగా నాకు ఇయ్యారంట. ఇలా మా ఆయన పోవాలని కోరుకునే పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు కల్పించిండు. మరి అదే కేసీఆర్ కుటుంబంలో మా ఇంట్లో 2000 రూపాయలు ఇవ్వడానికి నిబంధనలు పెట్టిన చంద్రశేఖరరావు వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు తీసుకున్నాడు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి, అల్లుడు హరీష్ రావు మంత్రి, కేటీఆర్ మంత్రి, బిడ్డ కవితమ్మ ఎంపీగా తీసుకున్నారు. బిడ్డ వాళ్ళ ఇంట్లో 20 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు కానీ మా ఇంట్లో మాత్రం 2000 రూపాయలు ఇవ్వట్లేదు. నువ్వు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేదిక మీద పేదల పక్కన పోరాటం చేయమని చెప్పి ఒక ముసలి అవ్వొచ్చి నాకు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మనందరం కూడా ఈ మహానాడు వేదిక ద్వారా ఏదైతే చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 1 కోటి మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండ్రు, ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా దళితులకు గిరిజనులకు ఇస్తున్న 3 ఎకరాల భూమి అందుబాటులో లేదని చెప్పి ఇవాళ భూములు కొనివ్వట్లేదు. కాబట్టి ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎకరాకు 5 లక్షల రూపాయలు ఇచ్చి దళితులకు గిరిజనులకు మీరు 3 ఎకరాల భూమి కొనిస్తా అంటున్నారు. కాబట్టి భూమి దొరికే వరకు ఎకరాకు 5 లక్షల రూపాయల చొప్పున 3 ఎకరాలకు 15 లక్షల రూపాయలు ఆ దళిత గిరిజన బిడ్డల పేర్ల మీద బ్యాంకులో డిపాజిట్ చెయ్యి. ఆ మిత్తితో ఆ కుటుంబాలు బతుకుతాయి. ఎన్నడైతే భూమి ఆ గ్రామాలలో దొరుకుతుందో ఆర్టీఓ గారు, ఎంఓ గారు వెళ్ళి ఆ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ను తీసుకెళ్లి ఆ పేదలకు భూమి కొనిస్తారు. కానీ ఇవాళ పేదలకు భూమి కొనివద్దనే కుట్రతోటి భూమి అందుబాటులో లేదని ప్రజల్ని నమ్మబలుకుతున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రోజు ప్రతి పేదవాడికి అర్హుడైన దళిత గిరిజనులకు 3 ఎకరాలకు 15 లక్షల రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే బ్యాంకు మిత్తితో ఆ కుటుంబాలు బ్రతకడానికి అవకాశం కల్పించమని మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఈరోజు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానే అన్ని ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్లు ఇస్తున్నారు కదా, మరి మీ రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందాల్సిన గిరిజనులు, మైనారిటీలు, వికలాంగులు వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వకుండా 1,00,000 ఉద్యోగాలను మీరు భర్తీ చేస్తే ఇవాళ ఆ దళితులు, గిరిజనులు, వికలాంగులు నష్టపోతారు. కాబట్టి వాళ్లకు సంబంధించిన రిజర్వేషన్ కోటాను పక్కన పెట్టండి. ఆ కోట వాళ్ళ రిజర్వేషన్ పెంచిన తర్వాత దళితులను, గిరిజనుల నుంచి, మైనారిటీల నుంచి, వికలాంగుల నుంచి మళ్ళీ వాళ్ళను భర్తీ చేయండి. లేకపోతే తెలంగాణ సమాజంలో ఉన్న గిరిజనులు, మైనారిటీలు, వికలాంగులు నష్టపోతారు. కాబట్టి నువ్వు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం ఆ రిజర్వేషన్ కోటాను పక్కన పెట్టు, రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఆ ఖాళీలను భర్తీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా అత్యంత కీలకమైంది ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణను అభివృద్ధి చేస్తాం, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు గారు. అయ్యా చంద్రశేఖరరావు గారు, మీ నాయకత్వంలో బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు, బొందల గడ్డ తెలంగాణను తయారు చేసిండు మీరు వచ్చిన తర్వాత 89 మంది పాత్రికేయులు మీరు ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వకపోవడం వల్ల పాత్రికేయులు చచ్చిపోయినారు. వాళ్ళకి అక్రిడేషన్ కార్డు ఇస్తాను, పాత్రికేయ మిత్రులకు ఈ రోజు వరకు అక్రిడేషన్ కార్డు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయింది. ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఆపరేషన్ చేసే డాక్టర్కే రోగం వచ్చినట్టుంది. పేద ప్రజల సమస్యలను వెలికితీసి పత్రికలలో రాసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పాత్రికేయులకే ఈ రోజు జ్వరం వచ్చింది. వాళ్లకు జ్వరం వస్తే ఆరోగ్య భద్రత కార్డులు కానీ, అక్రిడేషన్ కార్డులు కానీ ఇస్తలేరు.
వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తున్నదా లేదా, ఈరోజు పేదల ప్రభుత్వం నడుస్తున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా మొట్టమొదటి శాసనసభలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టిండు. తొలి ఉద్యమంలో 369 మంది అమరవీరులు ఉన్నారు తెలంగాణ కోసం. మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ తొలి ఉద్యమం మలి ఉద్యమం కలిపి 1569 మంది ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, 5 ఎకరాల భూమి ఇవ్వాలని, ప్రతి వాడికి ఇల్లు కట్టించాలని, 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయితే ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు 588 మందిని మాత్రమే గుర్తించడం జరిగింది. అందులో 250 మంది జీవోలల్లో వాళ్ళ అడ్రస్లు దొరకట్లేదని ఈరోజు జీవోలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరే చెప్పిండ్రు 1569 మంది చచ్చిపోయినరు తెలంగాణ కోసమని. ఆ 1569 మందిలో ఇప్పటికీ మీరు గుర్తించింది 588 అయితే తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ అడ్రస్లు నీకు దొరుకుతలేవంటే ఇది నిజంగా చాలా బాధతో కూడుకున్న అంశం. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ అడ్రస్లను తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవంతో నడుపుదామన్న ప్రభుత్వం అడ్రస్లనే పట్టుకోలేదంటే ఏ రకంగా తెలంగాణ అమరవీరులకు అన్యాయం జరుగుతుందో ఆలోచన చేయండి. అదే కాదు, సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 12 గంటలలో 4 కోట్ల మంది సమాచారాన్ని సేకరించిన తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది సమాచారం నా దగ్గర ఉందని ముఖ్యమంత్రి గారే బహిరంగంగా పత్రికా ప్రకటనలో చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, 12 గంటలలో 4 కోట్ల మంది సమాచారాన్ని సేకరించిన మీరు 24 నెలలైనా 1500 మంది అమరవీరుల అడ్రస్లు ఎందుకు సేకరించలేదు అంటే ఈరోజు అమరవీరుల త్యాగాలను మీ భోగాలుగా మార్చుకున్నారు. అమరవీరుల ఆత్మ బలిదానాలను మీ అధికార కుర్చీలుగా మార్చుకున్నారు తప్ప ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలే. అదే కాదు, ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ రావు, తీగల కృష్ణారెడ్డి వీళ్ళని చూపించి మా తెలుగుదేశం పార్టీని తెలంగాణ ద్రోవుల పార్టీ అన్నావు. మరి ఇవాళ ఆ తలమాసిన వాళ్ళందరూ తీగల, తలసాని, తుమ్మల, ఎర్రబల్లి అందరు నీ దగ్గరనే ఉన్నారు, నీ పంచన చేరినరు. ఇప్పుడు నువ్వా తెలంగాణ ద్రోవుల పార్టీ, మాదా తెలంగాణ ద్రోవుల పార్టీ తేల్చవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజంలో చర్చ చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి ఒక్క వివరణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక 4 దురాశపరులు ఒక్క దగ్గర కూర్చొని ఆలోచన చేసిరట, అయ్యా మనం ఈ ఉన్న సంపాదన సరిపోదు, ఇంకా బాగా సంపాదించుకుంటే ఏం చేస్తే బాగుంటుందని. వాళ్ళు 4 కూర్చొని నామా నాగేశ్వరరావు లాంటి వ్యాపారస్తుడిని ఏదైనా సలహా అడిగితే చెప్తాడు. ఎందుకంటే వ్యాపారంలో బాగా పరిణతి చెందినోడు, బాగా ఎలా కష్టపడి పనిచేయచ్చో వారికి తెలుసు, పోదాం పాండి అని అడిగింది. 4 పోయి నామన్నను కలిస్తే నామన్న 4 కింది మీద చూసి పని చేయండి, ఓ అంబాసిడర్ కారు కొనుక్కొని కిరాయికి తిప్పండి, హైటెక్ సిటీ మేము కట్టించింది ఉంది, అక్కడి నుంచి సిటీలకు కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్లో ఈ అంబాసిడర్ కారుని కిరాయికి తిప్పుకుంటే మంచి ఆదాయం వస్తుందని చెప్పిండు. సరే 4 పోయి కారు కొనుక్కున్నారు, నెల మొత్తం తిరిగిండ్రు, ఒక్కడు కూడా కస్టమర్ ఎవరు బండి ఎక్కల. నెల తర్వాత అన్న దగ్గరకు వచ్చిండ్రు, ఏం సార్ నువ్వు చెప్పినావు వ్యాపారం మొదలు పెట్టినావు, ఒక్కరు కూడా బండి ఎక్కలేదని. అప్పుడు నామన్న నవ్వి, మీ 4 ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలనే, అంబాసిడర్ కార్లు పట్టేదే 4 మీరే ఎక్కి తిరిగితే కస్టమర్ ఎవడెక్తాడు దాంట్లో, ఒకడు నడిపితే మిగతా 3 ఇంటికాడు ఉంటే ఎవడన్నా కస్టమర్ ఎక్కుతారు. కానీ మీరు ఒకరి మీద ఒకరు నమ్మకం లేక 4 ఎక్కి తిరిగితే ఎవడెక్తాడు, మీరు పని చేయండి, ఎవరో ఒకరు నడపండి, మిగతా ఇంటికాడు ఉండండి అని చెప్పారు. సరే మంచిదని పోయినరు. కొంత దూరం పోయినాక కార్ రిపేర్కి వచ్చింది, రోడ్డు మీద ఆగిపోయింది. దిగి దొబ్బిరు ఎంతసేపు దొబ్బినా
ఇప్పుడు నాకు చెమటలు వచ్చినట్టే వాళ్ళకి చెమటలు వచ్చినాయి. కారు ఒక్క ఇంచు కూడా కదలలే. మళ్ళా నామన్న దగ్గరకు వచ్చారు. సార్ నువ్వు చెప్పిన కారు కొంటే గంట సేపు తొప్పిన చెమట వచ్చింది తప్ప ఒక ఇంచు కూడా కదులుతలేదు ఏం సార్ అని. అప్పుడు ఒక నవ్వు నవ్వి నెత్తి మీద కొట్టి ఇద్దరు ముందరికి ఇద్దరు వెనక్కి దొబ్బితే ఎక్కడికి పోదు కారు, నలుగురు కలిసి ఎక్కడైనా ఒక దిక్కు దొబ్బండి ఏట్లోకి పోతుంది తప్ప ఇద్దరు ముందర నుంచి వెనకకి చూస్తే ఎక్కడికి పోదు అని చెప్పాడు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితమ్మ చేతుల తెలంగాణ ఒక ఇంచు కూడా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. నలుగురికి నలుగురు దురాశపరులు, ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. ఎందుకంటే వాటర్ గ్రిడ్ కొడుకు దగ్గర పెడితే వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసిండని ఆ శాఖ కేసీఆర్ గుంజుకున్నాడు. మైనింగ్ శాఖ హరీష్ రావు దగ్గర పెడితే మామ చెప్పిన దానికంటే డబల్ వసూలు చేసిండని మైనింగ్ శాఖ తీసుకొని కేటీఆర్కి ఇచ్చాడు. అంటే ఇవాళ కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యుల మీదనే నమ్మకం లేదు. ఇవాళ ఆయన కుటుంబ సభ్యులనే ఆయన నమ్మలేని పరిస్థితి ఉంటే తెలంగాణ ఏ రకంగా బంగారు తెలంగాణ అవుతుందో ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. అదే విధంగా ఇవాళ ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండదని ఏదైతే చెప్తున్నాడో దాని గురించి కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాఖ అధ్యక్షుడిగా నా మీద ఉన్నది. చంద్రశేఖరరావు గారు మొట్టమొదట సుట్టరికాలను అడ్డం పెడతాడు. సుట్టరికాలను అంటే ఆయన సుట్టరికాలని కాదు, మనం ఏ ఊరికన్నా పిల్లని ఇచ్చుకున్నామంటే మన పిల్లవాళ్ళ ఇంటికాడికి పోయి కూర్చుంటాడు. అమ్మ మీ నాయనను మా పార్టీలకు రమ్మను, నీకేమని ఇస్తా, లేదంటే మీ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం కదా ఏదైనా కేసులు పెట్టి జైలుకు దోలాల్సి వస్తుందని. మన బిడ్డ మన ఇంటికి వచ్చి మా ఆయనకి ఆపత ఉన్నది, లేకపోతే ప్రభుత్వంలో ఈ సమస్య ఉన్నది, నువ్వు పార్టీ మారితే తప్ప నేను ఇంట్లోకెళ్ళి పోను అని మొదటి ఎత్తుగాడేస్తాడు. రెండవది మన దగ్గరికే వస్తాడు. ఎన్నికలలో నీకు అప్పులైనా లేకపోతే కష్టాలు ఉన్నాయి, నీదంతా నేనే చూసుకుంటా, మళ్ళసారి కూడా నేనే చూసుకుంటా, మా పార్టీలకు రమ్మని పిలుస్తాడు. అది కూడా కాకపోతే నయాన్నో భయాన్నో కేసులు పెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అది కూడా కాకపోతే రాజకీయంగా పదవులు ఇస్తాడు. పదవులు ఇస్తా అని తీసుకుంటాడు. కానీ ఎలాంటోడే అంటే యువతలుంటే అది బెంచ్ కారు బాగా నడుస్తుందంటే దాన్ని తీసుకెళ్లి కేసీఆర్ షెడ్డులో పెడతాడు. ఎందుకంటే అది తిరిగితే దానికి విలువ ఉంటుంది. షెడ్డులో పడేస్తే అది బెంచ్ కారైనా బెంట్లీ కారైనా తుప్పు పట్టి టైర్ల గాలి పోయి ఇంజన్ ఇనుము జడుతుంది తప్ప ఇవాళ చాలా మంది నాయకులను తీసుకెళ్లి షెడ్లో పడేసాడు. దాంట్లో భాగంగానే గతంలో ఎర్రబల్లి దయాకర్రావు గారు ఏ మహానాడులో అయినా చంద్రబాబు నాయుడు గారి పక్కన మన అధ్యక్షుడి పక్కన కుర్చీ లేకపోతే టాపుకు తగిలేటట్టు ఎగిరేటోడు, మమ్మల్ని అందరినీ తిట్టేటోడు. సార్ పక్కన నేను కూర్చోవాలి, అసలు నాకు కుర్చీ ఎందుకు లేదని అప్పటికప్పుడు కుర్చీలు తెచ్చి వేయించిన సందర్భం ఉన్నది. కానీ మన టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది ఖమ్మంలో, కింది వరుసలో 7వ వరుసలో వెనకాల కూర్చోబెట్టిండ్రు. కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేసినోడు కేసీఆర్ మాత్రం ఎందుకు మొత్తం నమ్ముతాడు? చంద్రబాబు నాయుడు దగ్గర ఇక్కడ యజమానిలాగా బతికిన ఎర్రబల్లి అక్కడ పోయి పనోన్ కంటే పనికిమాలినోడు అయిపోయిండు టీఆర్ఎస్లకు పోయి. ఇవాళ తాత్కాలికంగా ఏదైనా ఇవ్వచ్చు, తలసానికి కూడా మంత్రి పదవి ఇచ్చిండు, కమర్షియల్ ట్యాక్స్ కరెక్ట్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత 4 గేదెల్ని కొనిచ్చిండు, వీటిని గడుక్కో, వీటిని దుడుచుకో, పాలు వెండుకో అని పశుసంవర్ధక శాఖ ఇచ్చిండు. తీగల కృష్ణారెడ్డి ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఇవాళ ఒక్కొక్క నాయకుడు పరిస్థితి కక్కలేక మింగలేక దొంగకు తేలు గుట్టినట్టయింది, మంచం కింద దూరుకున్న దొంగకు తేలు గుట్టినట్టయింది తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాళ్ళకు. కాబట్టి ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు అన్నా, ఎవడన్నా ఈ పార్టీ ఉండదన్నా వాళ్ళందరికీ చెప్పాల్సింది ఒకే మాట, చంద్రబాబు నాయుడు గారు వారి నాయకత్వంలో మనందరం కూడా నిటారుగా నిలబడదాం, కలబడదాం. కేసీఆర్ మీద నిలబడి కలబడి కేసీఆర్ తప్పకుండా పడగొడదాం. కేసీఆర్ ను తప్పకుండా తెలంగాణలో పడగొట్టే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ. ఇవాళ తాత్కాలికంగా కొంతమంది నాయకులు 20-30 సంవత్సరాలు
మన నాయకుడు అవకాశాలు ఇవ్వడం ద్వారా పెద్ద నాయకులుగా గుర్తింపు పొంది ఉండొచ్చు, వాళ్ళు అమ్ముడు పోయి ఉండొచ్చు, లేదా పదవుల కోసం కక్కుర్తి పడి ఉండొచ్చు. కానీ రాబోయే ఎన్నికలలో 153 సీట్లకు తెలంగాణలో సీట్లు పెరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 100 మంది యువకులకు టికెట్లు ఇచ్చి బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు నూతన నాయకత్వాన్ని అందించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి యువ రక్తాన్ని ఎక్కిస్తాం. బడుగు బలైన వర్గాలకు వేదికను అందిస్తాం. ఖచ్చితంగా రాబోయే శాసనసభ ఎన్నికలలో మిషన్ 99 99 సీట్లు తెలంగాణలో గెలిచి తీర్థం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ఏ విధంగా అయితే అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నడిచిండ్రో, తెలంగాణ బిడ్డల కష్టాలు తెలుసుకుండ్రో, అదే అలంపూరు జోగులాంబ తల్లి దేవాలయం నుంచి అలంపూర్లో ఇంద్రవల్లి అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర చేస్తాం. తెలుగుదేశం పార్టీని నిలబెడతాం. తెలుగుదేశం పార్టీ ఉంటేనే బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం చేయాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఉంటేనే బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుంది. కాబట్టే ఈ తెలంగాణ కోసం మేము సొంతంగా ఒక స్లోగన్ పెట్టుకున్నాం. తెలంగాణ కోసం సోదరులారా అందరూ కూడా నిలబడి మా స్లోగన్ కు మీరందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. నేను తెలంగాణ మట్టి మనదిరా అంటే మీరందరూ తెలుగుదేశం పార్టీ మనదిరా అనాలి. తెలంగాణ మట్టి మనదిరా గట్టిగా అనాలి సోదరులారా. తెలంగాణ మట్టి మనదిరా అంటే తెలుగుదేశం పార్టీ మనదిరా అని ప్రతి ఒక్కరూ మా తెలంగాణ నాయకులకు కార్యకర్తలకు మీరు మద్దతు ఇవ్వాలి, సంఘీభావం తెలపాలి. ఈ మహానాడులో ఈ స్లోగన్ కు ఆమోదం తెలపాల్సిందిగా మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తూ వారి అనుమతితో మీరందరూ మా ఆడపడుచులందరూ కూడా లేచి నిలబడి మాకు సంఘీభావం తెలపాల్సిందిగా ప్రతి ఒక్కరిని లేచి నిలబడాల్సిందిగా కోరుకుంటున్నా. తెలంగాణ మట్టి మనదిరా, తెలంగాణ మట్టి మనదిరా. ధన్యవాదాలు అధ్యక్షుల వారికి మరొక్కసారి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ సమాజం తరఫున. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అందులో కృతజ్ఞతలు గారు అందరి మహానుభావులు కార్యాలు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అత్యున్నత దీక్ష పొందాలి.